ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి మీ ప్రియకుమారుడు క్రీస్తు ప్రభు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. మా తండ్రి అయిన దేవ, మీ గ్రంథములోంచి కొన్ని విలువైన సంగతులు మీ పిల్లలకు వివరించుట కొరకు సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ ఆరాధన ముగిసే వరకును కూడా తండ్రి, ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీ కృప చొప్పున ప్రేమ చొప్పున మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి నడిపించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనా విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంత మంచి సమయాన్ని తన గ్రంథంలో నుంచి నేర్చుకోవడానికి ఇంత గొప్ప అవకాశాన్ని మనకిచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరిట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులరా, ప్రతినిత్యము దేవుని సన్నిధానానికి వస్తూ దేవుని మాటలు వింటున్నటువంటి దేవుని పిల్లలు ఎట్లాంటి తత్వం కలిగి ఉండాలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని గురించి కొద్ది నిమిషాలు మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే మనిషి జీవితంలో అత్యంత కష్టమైనది ఏది అని మనం ఆలోచించగలిగితే, మనిషి జీవితంలో అత్యంత కష్టమైనది ఏంటి మీరు ఆలోచించండి. మనిషి జీవితంలో అత్యంత కష్టమైనది చూద్దాం. బైబిల్లో నా వైపు చూస్తే సమయం సరిపోదు కనుక యెషయా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయం, అక్కడ మనకు ఒక పాయింట్ కనపడుతుందండి. ఏంటా పాయింట్ అంటే, నరులలో ఉండేటటువంటి అహంకార దృష్టి. అంటే ఈ అహంకార దృష్టి కలిగిన వాడిలో ఏ తత్వం కనపట్టలేదు మనకి? తగ్గింపు తత్వం కనపట్టలేదు. అహంకార తత్వం కలిగిన వాడిలో తగ్గింపు ఉండదండి. మనిషి జీవితంలో అత్యంత కష్టమైనది ఏంటంటే తనను తాను తగ్గించుకోవటం. సంఘానికి వస్తున్న వారందరి గురించి మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా వినండి. సమాజంలో ఉన్న వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. సంఘంలో ఆయా ప్రాంతాల నుంచి, ఆయా కుటుంబాల నుంచి, ఆయాక సందర్భాలలో పరిస్థితులను మనం గమనించి చూడగలిగితే, సంఘానికి వస్తున్నటువంటి వారు సమాజంలో వారి వారి క్యాటర్ను బట్టి, వారు చేస్తున్న వృత్తులను బట్టి, జాబులను బట్టి, నువ్వు చేస్తున్నటువంటి చోట నువ్వు గొప్పోడు కావచ్చు, నీ కింద 100 మంది నీకు సెల్యూట్ చేయొచ్చు. కానీ దేవుని సంఘంలోకి వచ్చేసిన తర్వాత, దేవుని సహవాసంలోకి వచ్చేసిన తర్వాత, నువ్వెంత పెద్దటి హోదా కలిగిన వ్యక్తివైనా, పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వ్యక్తివైనా, నీ అహం అనేది ఇక్కడ పనిచేయదు. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత తనను తాను తగ్గించుకున్నవాడే గొప్పవాడని బైబిల్ చెప్తా ఉంది. కనుక ప్రియులారా, ఆ లైన్ కంటిన్యూషన్ చేయండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. నరుల అహంకార దృష్టి ఏమన్నాడండి దేవుడు? తగ్గించబడుతుంది. ఎప్పుడైతే నువ్వు నీ అహం చేత, నీ జ్ఞానం చేత, నీ ధనం చేత ఎప్పుడైతే నువ్వు హెచ్చించుకుంటావో, దేవుడు ఖచ్చితంగా నిన్ను ఏం చేస్తాడు? తగ్గిస్తాడని గ్రంథం చెప్తా ఉంది. మరొక మాట చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 11వ వచనం కూడా చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 11వ వచనం. ప్రియులరా, మీలో, ఇక్కడ శిష్యుల గురించి యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ అనుకుంటున్నారు పేతురు గొప్పోడని యోహాను అనుకుంటున్నాడు, యోహాను గొప్పోడని పేతురు అనుకుంటున్నాడు. వాళ్ళు ఒకరికొకళ్ళు అనుకుంటున్నారు అత్యంత దగ్గరగా ఉంటుంది యోహానే కనుక, యోహానే పెద్దవాడు కాబట్టి అతనే గొప్పవాడు మనలని ఒకరికొకళ్ళు అనుకుంటున్నారు. అవి అనుకున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నా చూడండి, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును అన్నాడు. ఎవరైతే నేను పెద్దగా
పెత్తనం చేయాలని కోరుకుంటాడో, తనను తాను హెచ్చించుకుంటాడో, అట్లాంటి వాడు ఏం చేయాలంటండి? పెద్దగా ఉండక మంచి పోస్ట్లో ఉండాలనుకున్నాడు ఏం చేయాలి? తగ్గించుకొని పరిచారం చేయాలంటున్నాడు. నేను ఇక్కడ నుంచోనే నేను సువార్త చేస్తానండి, వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోను, వచ్చినటువంటి ఈ సభకి ఉన్నటువంటి కార్యక్రమాలు నేను చేయను, నేను నుంచోని మాత్రం చెప్తాను ఎందుకంటే నేను పెద్దను కాబట్టి అనే ఆ తత్వం ఉండకూడదు. అందుకే ప్రభువారు అంటున్నాడు, మనిషి జీవితంలో అత్యంత కష్టమైనది ఏంటంటే పక్కనోడి కంటే మనం తగ్గించుకొని జీవించటం, బ్రతకటం మనిషికి నచ్చదండి. నచ్చుద్దా? నచ్చదు. అందుకే మనిషి జీవితంలో అత్యంత కష్టమైనది ఏంటంటే తనను తాను తగ్గించుకోవటమేనండి. ఒక్క మాట చూసి చెల్లెమ్మకి అవకాశం ఇద్దాం మనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. ప్రభువారు నీ కోసం నా కోసం ఎంత తగ్గించుకున్నాడు చూడండి. ప్రభువారు ఎంత తగ్గించుకున్నాడు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూస్తారా? చూడండి. ఏ మనసు కలిగి ఉండాలంటే సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరూ క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనసు కలిగి ఉండాలి. క్రైస్తవులమని పిలువబడటం కాదండి. క్రైస్తవులమని పిలువబడటం కాదు. క్రీస్తు యేసుకి ఏ మనసు అయితే కలిగిందో, క్రీస్తును ధరించి క్రీస్తులోకి వచ్చిన వారందరికీ కూడా ఈ మనసే కలిగి ఉండాలి. ఏంటా మనసు అంటే చెప్తున్నాడు, జాగ్రత్త కంటిన్యూషన్ చేయండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ చూడండి ఎలా పుట్టాడో, ఎలా తగ్గించుకున్నాడో జాగ్రత్తగా మీరు చూడాలి. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు. చూసారండి, యేసుక్రీస్తు ప్రభు కిందకు వస్తే 8వ వచనంలో, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడ్డాడు కానీ ఆయనలో ఉన్నటువంటి దైవత్వపు లక్షణాలు చూడండి. అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ఈరోజు క్రైస్తవులని పిలువబడుతున్న వారికి ఉందంటారు ఈ తగ్గింపు. మీరు చెప్పండి, ఆలోచించండి. తనను తాను తగ్గించుకున్నవాడే ఎప్పటికైనా హెచ్చించబడతాడు. తనకు తానే హెచ్చించుకున్నవాడు ఎప్పటికైనా తగ్గించబడతారని బైబిల్ క్లారిటీ ఇస్తూ ఉంది. కనుక తదుపరి భాగంలో మనం మిగతా విషయాలు మనం నేర్చుకుందాం. మనిషి జీవితంలో అత్యంత కష్టమైనది ఏది అని అంటే ప్రియులరా, మనిషి జీవితంలో అత్యంత కష్టమైనది తనను తాను తగ్గించుకోవటం. కాబట్టి క్రైస్తవులైనటువంటి వారందరూ కూడా క్రీస్తు ప్రభువారు ఎలాగైతే తగ్గించుకున్నాడో, క్రీస్తుని ధరించిన వారందరూ కూడా అలానే స్వభావం కలిగి ఉండాలి, అట్లాంటి తత్వమే కలిగి ఉండాలి, అలానే తగ్గించుకొని ఉండాలని క్రీస్తు ప్రభువారు ఒక మాదిరి మనకు చూపించాడు. కనుక క్రైస్తవులైన వారందరూ కూడా అట్లాంటి మాదిరికరమైన జీవితాన్ని కలిగి తనను తాను తగ్గించుకునే వారిగా ఉండాలని క్రీస్తు వారి పేరట మీ అందరికీ మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ.